Greetings to everyone in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభములు. God bless you this morning. ఉదయకాలము దేవుడు మిమ్మల్ని దీవించును గాక. It's good to be in the presence of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క ప్రభు సన్నిధిలో మనం ఉండడం చాలా సంతోషం. Wherever 2 or 3 are gathered, the Lord said, I am present there. నా నామములో ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటాను అని మన ప్రభువు చెప్పాడు. Just learn to be in the presence of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధానంలో ఉండుటను కేవలం మనం నేర్చుకుందాం. When you come expecting, God will meet your every need. నువ్వు ఆశ కలిగి ఎప్పుడైతే వస్తావో ప్రభువు మన ప్రతి ఆశను మన ప్రతి అవసరతను తీరుస్తాడు. No matter whoever the preacher is, ప్రసంగికులు ఎవరైనా సరే you must learn to draw that word from that man of God. ఆ దైవ సేవకుల నుంచి ఆ వాక్యమును మనము జుర్రుకొని లేకపోతే మనము ఈడ్చుకునేటువంటి స్వభావము స్థితిని మనం కలిగి ఉండాలి. If you don't draw it, then the man of God is not to be blamed. ఒకవేళ నువ్వు దాన్ని స్వీకరించకపోతే దాన్ని నువ్వు లాగుకొనకపోతే దైవ సేవకుడు నీకేమి సహాయం చేయలేడు. Because it's you who are going to make this message fruitful and valuable. ఎందుకంటే ఈ వర్తమానములకు విలువను కలగ చేసేది, ఈ వర్తమానమును ఫలభరితముగా చేసేది నీవే అయి ఉన్నావు. I know it's hot, మరి వేడిగా ఉంది, ఆ సంగతి నాకు తెలుసు. but let us pray that the electricity will విద్యుత్ come back again. త్వరగా వచ్చినట్టుగా మనం ప్రార్థన పూర్వకంగా ఉందాము. There was a tribe in Africa, ఆఫ్రికా దేశంలో ఒక తెగ, అటవిక తెగ ఉంది. and because of the poverty, వారికి ఉన్న పేదరికాన్ని బట్టి the whites, the Americans would go to Africa and bring in the slaves to the Western world. అమెరికా దేశం నుంచి అనేక మంది ధనవంతులైన వారు ఆ ఆఫ్రికా దేశాలకు వెళ్ళి వారి కొరకు బానిసల్ని తీసుకొని వచ్చేవారు. And they would sell those slaves to somebody who is rich and wanted them. అయితే ఈ అమెరికా దేశంలో ఉన్నటువంటి ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు లేదా వారికి అవసరమైన వారికి అక్కడి నుంచి బానిసలుగా తెచ్చిన వారిని అమ్మేవారు. So one day, అయితే ఒక రోజున in that camp, ఆ యొక్క జట్టులో, ఆ క్యాంపులో when all other agents were there trying to look at the slaves, ఇక్కడ ఒక సంతలో పశువులు అమ్మినట్టుగా ఈ బానిసలుగా తెచ్చిన వారందరినీ అక్కడ పెట్టి అమ్ముతుండగా ఆ ఏజెంట్లు లేకపోతే వాటిని కొనుక్కోడానికి వచ్చిన వారందరూ చూస్తూ ఉన్నారు. and they were looking different men and women and children too. అక్కడ రకరకాలైనటువంటి స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లల్ని వారు ఎన్నిక చేసుకోవడానికి చూస్తా ఉన్నారు. One of the agents' eyes was always on a man who was standing in the corner. అయితే అక్కడ ఆ కొనుక్కోడానికి వచ్చినటువంటి ఆ ప్రతినిధి ఏజెంట్ యొక్క దృష్టి ఆ గుంపులో క్యాంపులో ఒక మూలన కూర్చొని నిలబడిన ఒక వ్యక్తి మీద పడింది. In Indian terms we call him broker, మన భారతదేశ భాషలో బ్రోకర్ అంటాం. but in the other terms they call him an agent. మరి వేరొక భాష వేరొక పదం వాడతాం, ఏజెంట్ అంటాం. That's a more decent word. అంటే ఒక చక్కటి మర్యాదపూర్వకమైన పదం అది. So he was looking at that man. ఈ ఏజెంట్ అనబడిన వాడు ఆ మూలను నించున్న వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. So he went to the owner ఆ యజమాని దగ్గరికి వెళ్ళి and he said, I want that man. నాకు ఆ వ్యక్తి కావాలి, ఆ పురుషుడు కావాలి అని I అడిగాడు. liked him. అతను నాకు నచ్చాడు. I liked the way he is standing. ఆయన నిలబడే విధానము నాకు నచ్చింది. I liked the way he is built up. ఆయన శరీర సౌష్ఠవము నాకు నచ్చింది. I liked the way he looks at you. మరి ఆయన మిమ్మల్ని చూస్తున్న విధానము లేదా ఆయన నడుచుకునే విధానము నాకు బాగా ఆకట్టుకున్నది. I want to buy that slave. ఆ యొక్క బానిసను నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అన్నాడు. And the owner said, ఆ యజమానుడు అన్నాడు, I'm sorry. నన్ను మన్నించండి అయ్యా, This slave, ఈ బానిస, particularly this slave, ప్రత్యేకంగా ఈ యొక్క బానిస, ఈ వ్యక్తి is not for sale. అమ్మకానికి లేడు. He said, I'm ready to pay how much money you want. Give it to him. ఏజెంట్ అంటున్నాడు, నీకు ఎంత కావాలంటే నేను అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని. He said, no sir, he is not for sale. లేదండి, ఆయన అమ్మబడడు. Then the agent asked, what is so peculiar about this slave? అప్పుడు ఏజెంట్ అడిగాడు, ఈ బానిసల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత,
ఆ ప్రాధాన్యత ఏంటి? He said, sir, ఆయన అన్నాడు, అయ్యా, he is from a tribe of Africa. ఆయన ఒక ఆఫ్రికా తెగకు చెందినవాడు. And his father is a king of that tribe. అంతేకాదు ఆ తెగకు వారి నాన్నగారు ఒక రాజు లేదా ఒక అధిపతి అయి ఉన్నాడు. So he is a prince. కాబట్టి ఆయన ఒక రాకుమారుడయ్యా. He is a son of a king. ఆయన ఒక రాజకుమారుడు. Hallelujah. The prophet said, దేవుని ప్రవక్త అంటాడు, even though you are a slave, నీవు బానిసవైనా, but if you know who you are, నీవు ఎవరు అనే సంగతి నీవు ఎరిగితే, you are not for slave to the enemy, the devil of this world. సాతాను అనబడిన ఆ యొక్క యజమానికి నీవు బానిసవు కావు, నువ్వు అమ్మబడాలి. I want to tell you this before I begin. నేను ప్రసంగం ఆరంభించక ముందు ఈ మాట చెప్తున్నాను. You might be slave to some things of this world. ఈ లోకంలో కొన్ని విషయాలకు నీవు బానిస అయి ఉండవచ్చు. But remember, అది గుర్తుపెట్టుకో, it's up to you to be as a slave, or you have to come back as a son and a daughter of God. నీవు ఆ వాటికి బానిసగా ఉండిపోతావు, లేదా దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండటానికి దేవుని దగ్గర తిరిగి వస్తావు అనేది నీకే వదిలేస్తున్నాను. We are the children of the Most High God. మహోన్నతుడైన దేవునికి మనం పిల్లలం. I am a son of a king. నేను ఒక రాజు కుమారుడనై ఉన్నాను. I am a child of a king. నేను ఒక రాకుమారుడును, రాజు యొక్క బిడ్డనై ఉన్నాను. You are a daughter of a king. నీవు ఒక రాజకుమార్తెవై ఉన్నావు. God bless you. దేవుని దీవించునుగాక. Thank you, Brother Sundar, సహోదరుల సుందర్ కుమార్ గారు, మీకు చాలా వందనాలండి. for giving us this opportunity. మాకు ఈ చక్కటి అవకాశాన్ని కలగజేసినందుకు. So may the Lord bless you and your family and the ministry. మిమ్మల్ని, మీ కుటుంబమును, మరి పరిచర్యను దేవుడు దీవించునుగాక. I would like to thank the Almighty God for this wonderful privilege. మరి ఈ యొక్క గొప్ప అద్భుతమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి, ఆధిక్యతను బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. If you have your Bibles with you, turn with me to the book of Philemon. ఈ ఉదయకాలము మీరు పరిశుద్ధ గ్రంథములు కనుక కలిగి ఉన్నట్టయితే నాతో కలిసి మరి ఫిలెమోను రాసిన పత్రిక వైపు వెళ్దాం. Verse 1 to Philemon chapter 1. ఈ ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం ఉంది. అయినా 1వ అధ్యాయము verse 8 to 21. 8వ వచనం నుండి 21 వరకున్న వాక్యాన్ని చదువుకుందాము. There is a lot of reading. చాలా చదివే భాగము ఉన్నది. But this is the word of God, we need to bear with it. అయితే ఇది దేవుని వాక్యం కనుక మనము దీన్ని ఓర్చుకోవలసిన వారమై ఉన్నాం. As you read, నేను చదువుతుండగా, as the brother reads, సహోదరులు మనకు చదువుతుండగా, let us also be in prayer. Lord, I need the current, and we got the current. మనకు ఆ కరెంట్ అవసరం కనుక దేవుడు మనకు విద్యుత్తునిచ్చాడు. Philemon 1:8 to 21. ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది. To save the time, ఆ సమయాన్ని మనం ఆదా చేయడానికి Brother Joseph will read. సహోదరుడు జోసెఫ్ గారు తెలుగులో చదివి వినిపిస్తారు. 8వ వచనం నుండి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగం చదువుకుందాం. Or let me read it because this is online. ఇది ప్రత్యక్ష ప్రసారం కనుక నన్ను చదవనివ్వండి. Wherefore though I might be much bold in Christ to enjoin thee that which is convenient, yet for love's sake I rather beseech thee, being such an one as Paul the aged, and now also a prisoner of Jesus Christ, I beseech thee for my son Onesimus, whom I have begotten in my bonds, which in time past was to thee unprofitable, but now profitable to thee and to me, whom I have sent again. Thou therefore receive him, that is mine own bowels, whom I would have retained with me, that in thy stead he might have ministered unto me in the bonds of the gospel. But without thy mind would I do nothing, that thy benefit should not be as it was of necessity, but willingly. For perhaps he therefore departed for a season, that thou shouldest receive him forever. Now as a servant, but above a servant, a brother beloved,
specially to me, but how much more unto thee, both in the flesh and in the Lord. If thou count me therefore a partner, receive him as myself. If he hath wronged thee or owed thee, or put that on mine account, I, Paul, have written it with my own hand. I will repay it. Albeit I do not say to thee how thou owest unto me even thine own self besides. Yea, brother, let me have the joy of thee in the Lord. Refresh my bowels in the Lord. Having confidence in thy obedience, I wrote unto thee, knowing that thou wilt also do more than I say. 8వ వచనం, కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనటం మంచిది అనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం నంటిన వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడలా నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను. May the Lord bless the reading of His holy word. చదువుకున్న తన పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించును గాక. You may be seated. మీరు కూర్చొనవచ్చును. దేవుడు దీవించును గాక. My sermon title today, ఈ రోజు నా ప్రసంగ అంశం ఏమిటంటే from slavery to sonship. బానిసత్వము నుండి కుమారత్వము వైపునకు. Hallelujah. హల్లెలూయా. From slavery to sonship. బానిసత్వము నుండి కుమారత్వమునకు. And the subtitle to it, దీంట్లో ఉప అంశం ఏంటంటే is from law to grace. మరి ధర్మశాస్త్రం నుండి కృప యొద్దకు. Hallelujah. హల్లెలూయా. Another subtitle for this దీంట్లో ఇంకొక ఉప అంశం ఏంటంటే is forgiveness and reconciliation. క్షమాపణ మరియు సంధి. Hallelujah. హల్లెలూయా. What is the title? అంశం ఏంటి? From slavery to sonship. బానిసత్వం నుండి కుమారత్వమునకు. Hallelujah. హల్లెలూయా. The subtitle to it, దాంట్లో ఉప అంశము is law to grace. ధర్మశాస్త్రం నుండి కృపకు. And the third one, మూడవది is from forgiveness and reconciliation. క్షమాపణ మరియు సమాధానము లేదా సంధి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. All these three titles are very important for us. ఈ మూడు అంశాలు కూడా మనకు ఎంతో ప్రాముఖ్యమై ఉన్నవి. From slavery to sonship, దాస్యము నుండి కుమారత్వమునకు, from law to grace, ధర్మశాస్త్రం నుండి కృపకు, from forgiveness to మరి reconciliation. క్షమాపణ నుండి సంధి సమాధానం వరకు. This is a very beautiful story in the book of Philemon. ఈ ఫిలెమోను పత్రికలో రాసిన ఈ సన్నివేశము చాలా అద్భుతమైనది. Philemon was a rich man. ఫిలెమోను చాలా ధనవంతుడు. And Philemon had slaves under him. మరి ఫిలెమోను కింద అనేక మంది దాసులు మరి బానిసలు ఉండేవారు. In one part of his life, మరి అతని జీవితము ఒక భాగములో something happened. ఏదో ఒకటి జరిగింది. There was one slave called Onesimus. మరి ఇక్కడ ఒనేసిము అనబడిన ఒక దాస్యుడు లేదా బానిస ఉండేవాడు. And what he did, అది ఏం చేస్తాడంటే he robbed something from Philemon. ఫిలెమోను నుండి అతడు
కొద్దిగా దొంగిలించాడు. It is not written what he did. ఆయన చేసింది ఏదో ఇక్కడ రాయబడలేదు. But he robbed something from Philemon. ఫిలెమోను దగ్గర అతడు Philemon's house. ఫిలెమోను ఇంట్లో నుంచో లేదా అతని దగ్గర నుంచి ఏదో కొంత దొంగిలించాడు. And he ran away. ఆ దొంగిలించిన వాడై పారిపోయాడు. Now who is this slave? ఈ బానిస ఎవరు? He is not only a slave. ఈయన బానిస మాత్రమే కాదు, But now he is a runaway. ఆయన పారిపోయిన వాడుగా ఉన్నాడు. Now he is not even a slave. ఇప్పుడు బానిస మాత్రమే కాదు He is గాని also a wanderer, wandering from places to places. ఆయన ఆయా స్థలాల్లో తిరుగుబోతుగా లేకపోతే సంచారం చేయవాడుగా ఉన్నాడు. When you steal, నువ్వేదైనా దొంగతనం చేసినప్పుడు you cannot face anybody. ఆ దొంగతనం చేసిన వ్యక్తిని నువ్వు ఎదుర్కోలేవు. That's right. అది వాస్తవం. When you steal, నువ్వు ఏదైనా you దొంగిలించినప్పుడు cannot show your face. ఏ వ్యక్తి దగ్గర ఏ ఇంట్లో దొంగిలిస్తావో వారికి నీ ముఖం చూపించలేవు. Even though that person doesn't know that you have stolen. నీవు దొంగిలించావనే విషయము ఎవరి దగ్గర దొంగిలించావో ఆ వ్యక్తికి తెలియకపోయినా, But knowingly, not knowingly, నీకు తెలుసో తెలియకో, even though he doesn't know, ఆ వ్యక్తికి ఆ విషయం గ్రహింపు when you లేకపోయినా, come in front of him, ఆ వ్యక్తి ఎదుటికి నీవు వచ్చినప్పుడు you cannot see him face to నీవు face, అతన్ని eye to కన్నులో eye. కన్ను పెట్టి ముఖాముఖిగా చూడలేవు నేరుగా. Because that's the fear you have when you steal something. ఎందుకంటే నీవు ఏదైనా దొంగిలించినప్పుడు, తస్కరించినప్పుడు ఆ భయం అనేది నీలో ఉంటుంది. That's why the Bible says ఆ కారణం చేత పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, the robbers will not go to heaven. దొంగలు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. Praise the Lord. ఆమేన్. You might say, Brother Boaz, you are speaking contrary to the word of God. అయ్యా బోయస్ గారు దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మీరు అడగొచ్చు. You might even tell me, what about the thief on the cross? మీరు అనొచ్చు, అయ్యా దొంగ మరి సిలువలో దొంగ సంగతి ఏంటి అని. Praise the Lord. దేవునికి స్తోత్రం. He was a thief on the cross. ఆయన దొంగగానే ఉండెను సిలువ మీద, But he's called a good thief. కానీ అతనికి ఒక పేరు మంచి దొంగ అని Why పెట్టారు. he is called a good thief? ఎందుకు ఆయన మంచి దొంగగా పిలువబడ్డాడు? Because he confessed his sins. ఎందుకంటే అతని దోషమును, అతని పాపమును అతడు ఒప్పుకున్నాడు. He became humble on the cross. ఆ సిలువ మీద ఆయన దీనుడుగా తగ్గించుకున్నాడు. One was proud and boastful of his doing. ఒకడేమో తాను చేసిన పనికి అతిశయపడి గర్వపడుతున్నాడు. One said, why don't you free yourself and free us? వాడు దొంగగా ఉన్నప్పటికీ నిన్ను నీవు విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించవచ్చు కదా అంటున్నాడు. But this good thief said, ఈ మంచి దొంగ అంటున్నాడు, why are you talking like this? ఏమయ్యా నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగుంది? We have done wrong. మనమైతే తప్పిదం చేసి ఉన్నాము, We have నేరం చేసి stolen. మనము దొంగిలించాము, We are robbers. మనము దొంగలమై ఉన్నాము. But this one, కానీ ఈయనైతే he is an innocent blood. ఆయన ఒక అమాయకుడు, నేరము లేని వాడు, Without even నిర్దోషి. doing anything. ఆయన ఏ నేరము చేయకుండానే He is facing this ఆయన trial. ఈ మరణమును శిక్షను He ఎదుర్కొంటూ is ఉన్నాడు. facing crucifixion. ఆయన ఈ శిలువ మరణాన్ని ఆయన ఎదుర్కొంటూ And ఉన్నాడయ్యా. as soon as he said ఆ that, మాట చెప్పగానే he said, Lord, వెంటనే ప్రభు తట్టు తిరిగి అన్నాడు, ప్రభువా remember me when you come. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. But what did Jesus say? అప్పుడు యేసు ఏమన్నాడు? This day thou shalt be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. But knowingly when you rob or steal something, నీవు బుద్ధిపూర్వకముగా ఏదైనా దొంగతనం చేసినా, తస్కరించినా, if you don't confess, నువ్వు దాన్ని ఒప్పుకోకపోతే, if you don't try to set your lives in order, నీ జీవితమును క్రమపరచుకోవడానికి నువ్వు ప్రయత్నం if చేయకపోతే, you don't ask repentance to God, దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాప పడకపోతే you will not get forgiveness. నీకు క్షమాపణ దొరకదు. And if you don't get forgiveness, నీకు క్షమాపణ దొరకకపోతే you will not inherit the kingdom of నీవు God. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. Hallelujah. దేవునికి స్తోత్రం. But there is good thing about this person called Onesimus. అయితే ఒనేసిము అనబడిన ఈ వ్యక్తిలో ఒక మంచి విషయం ఉన్నది. Hallelujah. దేవునికి స్తోత్రం. He stole something from Philemon's house. ఫిలెమోను ఇంటి నుండి ఏదో ఒకటి దొంగిలించాడు. He was a robber in the eyes of Philemon. ఫిలెమోను దృష్టిలో అతడు ఒక దొంగగా ఉన్నాడు. He stole something from his master. తన యజమాను దగ్గర ఏదో ఆయన దోచుకున్నాడు. And he ran away, and as a wanderer he was roaming and roving from one house to the other. ఆయన ఇలాగున దొంగిలించిన వాడై ఆయన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆయా గ్రామాలు ఇల్లులో తిరుగుతూ ఒక దేశ దిమ్మరిగా సంచారం చేస్తూ ఉన్నాడు. But thank God for the grace of God. కానీ దేవుని కృప కొరకై దేవునికి స్తోత్రం. One day he encountered himself with the man of God Paul. అయితే ఒక రోజున ఇలా తిరుగుతుండగా
దైవ సేవకుడైన పౌలుకు ఈ ఓనేసిము ఎదురుపడ్డాడు. For every person ప్రతి వ్యక్తికి, who is in this world, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి, who is a slave to this world, ఈ లోకానికి బానిసగా ఉన్న who is a వ్యక్తికి, slave to sin, పాపానికి బానిసగా ఉన్న వానికి needs a man of God, ఒక దైవ సేవకుడు అవసరమై ఉన్నాడు. needs a shepherd, ఒక కాపరి అవసరమై ఉన్నాడు. needs the one who can take care of you and lead you and guide you. నీకు మార్గము చూపించి మార్గనిర్దేశము చూపి మార్గంలో నడిపించే ఒక మార్గదర్శి అవసరమై ఉన్నాడు. You know, the man of God is very important in your నీ life. జీవితంలో తెలుసా, దైవ సేవకుడు చాలా ప్రముఖమైన పాత్రను A కలిగి ఉన్నాడు. shepherd is very important in your నీ life. జీవితంలో కాపరి చాలా ముఖ్యమైన వాడు. A servant of God is very important ఒక in your దైవ life. సేవకుడు నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన A వాడు. prophet is very important in your ఒక life. ప్రవక్త నీ జీవితంలో చాలా అవసరమై An ఉన్నాడు. evangelist is very important in your life. ఒక సువార్తికుడు నీ జీవితంలో చాలా అవసరమై An ఉన్నాడు. apostle is very important in your ఒక life. సంఘ కాపరి నీ జీవితంలో ప్రాముఖ్యమైన వాడై A ఉన్నాడు. pastor is very important in your ఓ life. మరి సంఘ కాపరి చాలా ప్రాముఖ్యమైన వాడు నీ A జీవితంలో. teacher is very important in your life. ఉపదేశకుడు నీ జీవితంలో చాలా అవసరమై That's ఉన్నాడు. why God talks about the fivefold ministry. ఆ కారణం చేత దేవుడు 5 రకాల పరిచర్య గురించి మాట్లాడాడు. Every ministry is important for you. ప్రతి పరిచర్య కూడా నీకు అవసరమై ఉన్నది. But more than anybody else, అందరికంటే ఎక్కువగా the shepherd is very important. కాపరి చాలా ప్రాముఖ్యమైన You know, వాడు. the prophet talk about a story. ఓ మీకు తెలుసా, ప్రవక్త ఒక కథను చెప్తాడు మనకు. It's in the eastern world. అది తూర్పు దేశంలో జరిగే ప్రపంచంలో. He says, ఆయన అంటాడు, in the morning, ఉదయము the sheep of all the flocks, the goats of all the flocks go with this shepherd. ఈ గ్రామంలో ఉన్నటువంటి గొర్రెల మందలు, మేకల మందలు అన్నీ కూడా ఏం చేస్తాయి, మందలుగా కాపరి వెంట బయలుదేరుతాయి. Hallelujah. దేవునికి The స్తోత్రం. whole day they graze it in another area. ఆ కాపరి దినమంతా కూడా పచ్చిక బయలలో వాటిని మేపుతాడు. Every day he takes them to a different place. ఆయన ప్రతిరోజు కూడా వేరు స్థలాలకు తీసుకుని వెళ్తాడు. But by the time when it is evening, అయితే సాయంకాలం అయ్యేటప్పటికి all the sheep and the goats and everybody tries to follow that shepherd. ఈ సాయంకాలం కాగానే ఈ గొర్రెలన్నీ మేకలన్నీ కూడా మరలా కాపరిని వెంబడించడానికి ప్రయత్నం The చేస్తాయి. sheep of that flocks go to their own master's house. ఇప్పుడు సాయంకాలం గ్రామంలోకి రాగానే ఏ యజమాని గొర్రె మంద ఆ యజమాని ఇంటికి వెళ్ళిపోతా ఉంటాయి. But this shepherd's flock, అయితే ఈ కాపరి మంద అయితే, this shepherd, ఈ కాపరి he అయితే takes his flock into that fold. ఆయన ఆ దొడ్డిలోనికి వాటిని తీసుకుని వెళ్తాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Look at the good thing about this shepherd. కాపరికున్న మంచి గుణలక్షణం చూడండి. He takes them in. ఆయన వారి లోపలికి వాటిని He తీసుకొని places వస్తాడు. them in their place. వాటికి ఏర్పాటు చేయబడిన స్థలములో వాటిని ఉంచుతాడు. And this shepherd, ఈ కాపరి he does not go to sleep. ఆయన ఇంటికి వెళ్ళి పడుకోడు. ఆమేన్. Are you listening? వింటున్నారా? After he puts or places his shepherd in the fold, ఈ మందను ఆ దొడ్డిలో చేర్చిన తర్వాత he does not go and sleep. ఆయన ఇంటికి వెళ్ళి పడుకోడు. You know where he is? ఆయన ఎక్కడ ఉంటాడు తెలుసా? He is in the entrance of the door. ఈ దొడ్డి యొక్క ద్వారము దగ్గరనే ఉంటాడు. He is sitting in the door. ఆయన ద్వారములోనే కూర్చొని If ఉన్నాడు. the sheep has to go out, ఒకవేళ ఈ దొడ్డిలోని గొర్రె బయటికి it వెళ్ళాలనుకున్నా has to face the shepherd. ఆ కాపరిని ఎదురుపడి లేదా కాపరిని దాటుకొని వెళ్ళాలి. If the sheep needs to come in, ఒకవేళ బయట ఉన్న గొర్రె లోపలికి రావాలన్నా it has to face the అది shepherd. కాపరికి ఎదురుపడాల్సిందే. If the goat has to come, ఆ ఒక మేక లోపలికి it రావాలనుకున్నా has to face the shepherd. కాపరిని కలుసుకోవాల్సిందే. If the wolf wants to come, ఒకవేళ తోడేలు రావాలన్నా it has to face the అది shepherd. కాపరిని కలుసుకోవాల్సిందే. That's why అందుకనే the shepherd is very important. కాపరి చాలా ప్రాముఖ్యమైన He వాడు. takes care of yourself. He takes care ఆయన of మీ you. విషయంలో శ్రద్ధ He వహిస్తాడు. takes care of your life. నీ జీవిత విషయంలో శ్రద్ధ When you వహిస్తాడు. are sick, ఓ నీ కొరకై when you are sick, నీవు అనారోగ్యంతో He ఉన్నప్పుడు takes care of you. ఆయన నిన్ను పట్టించుకుంటాడు.
You are answerable to your shepherd. నీవు నీ కాపరికి జవాబుదారివై ఉన్నావు. You are answerable to your leader. నీ నాయకునికి నీవు జవాబుదారివై ఉన్నావు. This is not a bazaar to go anytime and come out. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేం సంత కాదండి. No. కాదండి. Every time you go out, నీవు బయటికి వెళ్ళే ప్రతిసారి you have to inform your pastor. నీ కాపరికి సంఘ కాపరి తెలియచేయాలి. Every time you come in, నువ్వు లోపలికి వచ్చే you have ప్రతిసారి to inform your shepherd. మీ కాపరికి నువ్వు తెలియచేయాలి. Even if you want to go, ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకున్నా he will question you. కాపరి నిన్ను ప్రశ్నిస్తాడు. Why at this time of night you have to go out? ఈ రాత్రి వేళ బయటికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? What is that necessity? అంత అవసరం ఏంటి? My brothers, my sisters, నా సహోదరి సహోదరులారా, learn to honor your shepherd. నీ కాపరిని గౌరవించడం నేర్చుకో. Sometimes you were slave to this sin. కొన్నిసార్లు అంటే ఒకప్పుడు నీవు ఈ పాపమునకు బానిసగా ఉంటివి. But now, కానీ ఇప్పుడు you are a child of a king. రాజు యొక్క బిడ్డవై ఉన్నావు నీవు. Now, ఇప్పుడు you are a son and a daughter. ఇప్పుడైతే నీవు ఒక కుమారుడు ఒక కుమార్తెవై ఉన్నావు. Now, ఇప్పుడైతే you are under the leadership of the shepherd. కాపరి యొక్క నాయకత్వం కింద నీవు The ఉన్నావు. Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, my sheep heareth my voice. నా గొర్రెలు నా స్వరమును వింటాయి. My sheep heareth my voice. నా గొర్రెలు నా స్వరమును వింటాయి. My sheep heareth my voice. నా గొర్రెలు నా స్వరమును వినును. It doesn't hear any other voice. అది వేరే ఏ స్వరమును వినవు. Even though one sheep has gone little astray, ఒకవేళ ఏ ఒక్క గొర్రెనా ఏదో గొర్రె దూరంగా దారి తప్పిపోయినా, did not come back in the evening, సాయంకాలం రాలేదనుకోండి, hallelujah, హల్లెలూయా, what does the shepherd do? కాపరి ఏం చేస్తాడు? He goes to look out for him. ఆయన దాన్ని వెతకడానికి బయటికి వెళ్తాడు. And what he does, ఆయన ఏం చేస్తాడు? he just gives one whistle. అక్కడికి వెళ్ళి ఒక్క ఈల వేస్తాడు. One whistle. ఒక ఈల, One whistle. ఒక ఈల, One whistle. ఒక కేక. The sheep, wherever it is astray, తప్పిపోయిన గొర్రె ఎక్కడ ఉన్నా సరే, ఆమేన్, one whistle, ఒక్క ఈల వేయగానే it will come running. అది పరిగెత్తుకొని వచ్చేస్తది. Oh, my shepherd. ఓ నా కాపరి, Oh, my shepherd. ఓ నా కాపరి, Oh, my shepherd. ఓ నా కాపరి, I'm sorry. నన్ను క్షమించండి, I got a goat. నాకు ఒక మేక దొరికింది. And I was roaming with that goat. ఆ గొర్రె మేకతో కలిసి నేను అలా సంచారం I చేస్తా came ఉన్నాను. across with a wolf. ఓ నేను తోడేళ్ళు ఎదుర్కొన్నాను. And I was roaming with the wolf. నేను తోడేలతోనే తిరుగులాడుతున్నాను. But when you whistle, కానీ నువ్వు ఈల వేయగానే, when you whistle, నువ్వు ఎప్పుడైతే ఈల వేసావో, when you whistle, నువ్వు ఎప్పుడైతే ఈల వేసావో, I know my father is calling me. నా తండ్రి నన్ను పిలుస్తున్నాడు నాకు అర్థమైంది. I know my shepherd is నా calling me. కాపరి పిలుస్తున్నాడు నాకు I అర్థమైంది. know my pastor is calling నా me. సంఘ కాపరి పిలుస్తున్నాడు నాకు I know అర్థమైంది. my daddy is calling me. మా నాన్నగారు పిలుస్తున్నాడు నాకు అర్థమైంది. ఆమేన్. Let us give the Lord a clap. ప్రభువుకు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామండి. He is worthy to be praised. ఆయన స్తుతింపడానికి అర్హుడై ఉన్నాడు. ఒనేసిము was astray like a goat. మేక వలె దారి తప్పిపోయాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి స్తోత్రం. He was a goat, he was a sheep. ఆయన ఒకప్పుడు గొర్రెగా ఉండే, But he took a goat. కానీ మేక రూపం వేసుకున్నాడు. He took a wolf appearance. ఆయన తోడేలు రూపాన్ని స్వభావాన్ని ధరించుకున్నాడు. The prophet said, ప్రవక్త అంటాడు, because of the wrong crowd. ఆయన తప్పుడు సహవాసాన్ని బట్టి, Are you listening? చెడు సహవాసాన్ని బట్టి, యవనస్తులు వింటున్నారా? You know, God, చూడండి, దేవుడు the prophet talks about the maniac of Gadara. మరి గదరేయుల దేశంలో సేనాదయ పట్టిన వారి గురించి ప్రవక్త I మాట్లాడతాడు. preached a sermon on the 11th night in Bolaram. బొలారంలో నేను 11వ తారీఖు రాత్రి బోధించాను. It will be on Brother Lamesh Loko's side. మరి రమేష్ లోకో గారి యొక్క యూట్యూబ్ లో ఉంటుంది, It will come soon. త్వరలో వస్తుంది. You listen to that. దాన్ని మీరు వినండి. You know what the prophet said? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? This maniac of Gadara, ఈ గదరేయుల దేశం సేనాదయం once పట్టేవాడు. upon a time, ఒకానొక సమయంలో he was a good Christian. అతడు ఒక మంచి క్రైస్తవుడుగా Once ఉండెను. upon a time, ఒకానొక he సమయంలో was a good man. ఒక మంచి వాడుగా ఉండెను. Once upon a time, ఒకానొక సమయంలో he used to go to synagogue. ఆయన దేవాలయమునకు దేవాలయానికి వెళ్తూ ఉండేవాడు. Once upon a time, ఒకానొక సమయంలో he was a good man. ఆయన మంచి వ్యక్తి అయి ఉండెను. But కానీ he mixed with the wrong crowd. ఆయన చెడు గుంపుతో ఆయన కలిసిపోయాడు, చెడు సహవాసంతో కలిసిపోయాడు.
It is very important to see who your friends are today. ఈ రోజు నీతో ఉన్న స్నేహితులు ఎలాంటి వారు అనేది గమనించడం చాలా The అవసరం. prophet of God said, దేవుని ప్రవక్త అన్నాడు, show me your friends నీ స్నేహితులను and I చూపించు, will tell you who you are. అప్పుడు నీవెవరవో నేను చెప్తాను. That maniac, ఆ సేనదయ్యం he పట్టినవాడు was a good person, ఒకప్పుడు మంచివాడుగా ఉండెను. but because of the wrong crowd, అయితే చెడు సహవాసాన్ని బట్టి he started smoking, drinking, adultery and everything. చిన్నగా పొగ తాగడం మొదలు పెట్టాడు, తర్వాత త్రాగుడికి వచ్చాడు, తర్వాత వ్యభిచారం చేయడం మొదలు పెట్టాడు, తర్వాత చెడు పనులను మొదలు And he పెట్టాడు, also began to steal. తర్వాత దొంగిలించడం కూడా మొదలు పెట్టాడు. If you are not careful, నువ్వు ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే who is your friend today? నీ స్నేహితులు ఎవరు అనే విషయంలో You will be like that maniac. నీవు కూడా సేనాదయ్యం పట్టిన వాడి వల్ల అయిపోతావు. Where was that maniac? ఈ సేనాదయ్యం పట్టినవాడు ఎక్కడ ఉండేడు? He started dwelling in the tombs. నిదానంగా ఏమైపోయాడు, ఇంట్లోంచి సమాధుల్లోకి వెళ్ళడం మొదలు పెట్టాడు. And in the tombs, ఆ సమాధుల్లో there were demons. దెయ్యాలు ఉన్నాయి. Day after day, దినం తర్వాత దినం demons were entering in ఈ him. వ్యక్తిలోనికి ఒక్కొక్క దెయ్యం తర్వాత దెయ్యం That's why ప్రవేశిస్తుంది. he was called a legion. అందుకే అతనికి సేన అని పేరు పెట్టబడింది. Why? ఎందుకు? Hundreds and thousands of demons came in him. వందల వేల దెయ్యాలు అతనిలోనికి వచ్చేస్తాయి. If you are smoking ఈ today, రోజు నువ్వు పొగ if you తాగుతుంటే, are drinking today, ఈ రోజు నువ్వు మద్యపానం if you are చేస్తుంటే, stealing today, ఈ రోజు నువ్వు దొంగతనాలు you చేస్తుంటే, better get out of that habit. ఆ అలవాట్లను వదులుకోవటానికి మంచిది. Otherwise you will one day become a maniac. లేకపోతే ఒక రోజున సేనా దయ్యం పట్టిన వానిగా మారిపోతావు. Demons will come in day after day. దినము నీలో దెయ్యం తర్వాత దెయ్యాలు నీలోనికి వచ్చేస్తాయి. But what did Jesus do? కానీ యేసు ఏం చేశాడు? For one person, ఒక్క వ్యక్తి, for one slave. ఒక్క బానిస కొరకు. Who was he? ఎవరైనా He was a slave of the enemy. శత్రువు యొక్క బానిస He అయిపోయాడు. was a slave of the demons. సాతానుకు బానిస అయిపోయాడు. For one person, ఒక్క వ్యక్తి, one person. ఒక్క వ్యక్తి కొరకు. Today that might be you. ఈ రోజు ఆ వ్యక్తి నీవే అయి ఉండొచ్చు. God is passing by. దేవుడు నీ ప్రక్కగా వెళ్తూ ఉన్నాడు. God is passing by. దేవుడు నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. Come and take hold of వచ్చి him. ఆయనను గట్టిగా పట్టుకో. Amen. You know what happened to that maniac after Jesus met him? యేసు ఎప్పుడైతే ఆ సేనాదయ్యం పట్టిన వాడిని కలుసుకున్నాడో అప్పుడు ఏమైందో తెలుసా? He said, Lord. ఆయన ప్రభువా. When he came back to his senses, అతని బుద్ధి అతని మరలా రాగా he said, Lord. ఆయన ప్రభువా. When he came back to senses, ఆయన తిరిగి స్వస్థ బుద్ధి గలవాడు the అయినప్పుడు first thing he did is he wore his clothes. మొదటిగా చేసిన పని ఏంటో తెలుసా? ఆయన స్వస్థ బుద్ధి రాగానే తన వస్త్రములు ధరించుకున్నాడు. ఆమేన్. That is what Jesus can do. యేసు అది చేయగలడండి. If you come to Jesus, నువ్వు యేసు దగ్గరికి రాగలిగితే, if you look to Jesus, నువ్వు ఆయన వైపు చూడగలిగితే, your senses will come back. నీ బుద్ధి మరలా నీలోనికి వస్తుంది. He said, నీ Lord. మనస్సు. He said, Lord, ఆయన ప్రభువా, I want to go wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే I వస్తాను want to ప్రభువా. follow you wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వెంబడించగోరుతున్నాను. Jesus did not tell him to come with me and follow me. పర్వాలేదు వచ్చి నన్ను వెంబడించమని యేసు He చెప్పలేదు. said, go back to your house. ఆయన నన్ను తిరిగి నీ ఇంటికి వెళ్ళు. Oh, the prophet said, ప్రవక్త అన్నాడు, this maniac, ఈ సేనాదయ్యం he పట్టినవాడు was in the wrong crowd. ఆయన చెడు సహవాసంలో He was ఉన్నాడు. living in the tomb. ఆయన సమాధుల్లో జీవించేవాడు. But listen, కానీ వినండి, he had a old mother with a gray head తల నెరిసినటువంటి ఒక వృద్ధురాలైన తల్లిని ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. who was praying for her son every day. ఆ తల్లి ప్రతి దినము తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది. Mothers, తల్లులారా, don't stop praying for your మీ children. పిల్లల కొరకు ప్రార్థన చేయటం మానకండి. Fathers, తండ్రులారా, don't stop praying for your children. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయటం మానకండి. He might be a slave to sin today. ఈ రోజు ఆ వ్యక్తి నీ బిడ్డ పాపమునకు బానిసై She ఉండొచ్చు. might be a slave to this world. ఆ బిడ్డ ఈ రోజు లోకానికి బానిసై ఉండొచ్చు నీ కుమార్తె. Don't stop praying. అయితే నువ్వు ప్రార్థన మానవద్దు. He is your son. ఆయన నీ కుమారుడే, She is your daughter. ఆమె నీ కుమార్తె అయి ఉన్నది. Hallelujah. దేవునికి స్తోత్రం. This Onesimus, ఈ ఒనేసిము one day he encountered with Paul. ఒక దినమున పౌలుకు ఎదురుపడ్డాడు, తారసపడ్డాడు. The prophet said, ప్రవక్త అంటాడు, as soon as he met Paul, ఈ ఒనేసిము పౌలును కలుసుకున్నాడు.
తెలుసుకోగానే As soon as he looked at Paul, ఆ ఒనేసిము పౌలు as చూడగానే, soon as he heard Paul, పౌలు గారి మాట వినగానే he became a Christian. అతడు క్రైస్తవుడిగా He మారిపోయాడు. gave his life to Christ. ఓ తన జీవితాన్ని క్రీస్తుకు He repented సమర్పించుకున్నాడు. of his sin. తన పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తపడి He came back మారుమనసు to పొందాడు. God. తిరిగి దేవుని దగ్గరికి He వచ్చాడు. was under the leadership of Paul. ఇప్పుడు పౌలు గారి నాయకత్వం కింద He ఉన్నాడు. was ministering in the realm of Paul. ఇప్పుడు పౌలు యొక్క ప్రపంచంలో అనగా పౌలుతో పాటు ఆయనకు ఉపచారం చేస్తూ Wherever ఉన్నాడు. Paul went, పౌలు ఎక్కడికి వెళ్ళినా he went. ఈ ఒనేసిము వెళ్తుండేవాడు. Whenever Paul prayed, పౌలు ఎక్కడ ప్రార్థన చేసినా he prayed. ఆయన ప్రార్థన చేస్తాడు. Whenever Paul sang, పౌలు ఎక్కడ పాట పాడితే he sang. అక్కడే పాట పాడతాడు. whatever he did, ఆయన ఏం చేస్తే even Onesimus started ఒనేసిము doing కూడా that. పౌలు లాగానే చేయడం మొదలు పెట్టాడు. Coming to church is not just to come to church. సంఘానికి రావడం అంటే ఏదో పేరుకు రావడం కాదు. You have to be what your man of God is. మీ దైవ సేవకుడు మీ కాపరి ఎలా చేస్తాడో నీవు కూడా అలాగే You ఉండాలి. have to have that qualities what your leader has. మీ నాయకుడికి ఏ సద్గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా నీవు కలిగి ఉండాలి. Hallelujah. దేవునికి స్తోత్రం, Hallelujah. దేవునికి స్తోత్రం, Hallelujah. దేవునికి స్తోత్రం. That's why Paul said. అందుకని పౌలు అంటున్నాడు, He said, "Wherefore thou, I might be much bold in Christ to enjoin thee with what is convenient." 8th verse. Yet for love's sake, I rather beseech thee, being such as one as Paul the aged, and now also a prisoner of Jesus Christ. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మంచిదనుకొని. He's writing a letter to Philemon. ఆయన అనగా పౌలు గారు ఫిలెమోనుకు ఒక ఉత్తరం రాస్తూ And ఉన్నాడు. not only the Paul the aged senior, అయ్యా వృద్ధుడను అనుభవనీయుడైన పౌలు మాత్రమే కాదు but గాని I am a prisoner of Jesus ఈ Christ. వృద్ధుడనే కాదు, నేను యేసు క్రీస్తునందు నేను ఖైదీనై ఉన్నాను. Are you a prisoner of Jesus Christ? నీవు యేసు క్రీస్తు ఖైదీగా ఉన్నావా, Or you are a prisoner of this world? లేక నువ్వు లోకానికి ఖైదీవయ్యావా? Are you a prisoner of this bondage of this world? ఈ లోక సంబంధమైన బంధకాల కింద నువ్వు బంధీవై ఉన్నావా? Look at these words. ఈ మాటలు చూడండి. He says, I beseech thee for my son Onesimus. నా కోసరము నేను కనిన కుమారుడు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. What is trying to tell to Philemon? ఫిలెమోనుకు పౌలు గారు ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాడు? Hey Philemon, ఫిలెమోను, when I take this name Onesimus, ఈ ఒనేసిమును పేరెత్తగానే for you it might be a slave. అది నీకు బానిసగా దాసునిగా కనబడుతుండొచ్చు. ఆయన దాసుడయ్యా. For you it might, అతడు నీకు ఒక బానిస అయి ఉండొచ్చు. for you he might be a robber. నీ దృష్టిలో అతడు ఒక దొంగగా He ఉండవచ్చు, might be a stealer. అతడు ఒక దోచుకుని వాడుగా But ఉండవచ్చును. look what Paul కానీ says. పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. He says, whom I beseech thee for my son Onesimus, whom I have begotten in my bonds. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కొరకు కోసరం నిన్ను వేడుకొనుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Which in time past was to thee unprofitable, useless. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే లేదా నీకు ఉపయోగము లేని వాడే, But now కానీ he is ఇప్పుడు profitable to me and also to thee. కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడై ఉన్నాడు. Hallelujah. ఆమేన్. వాడయ్యను. Hallelujah. హల్లెలూయా. Once upon a time you might be a useless person. ఒకానొక సమయంలో నీవు నిష్ప్రయోజనకమైన వ్యక్తివై ఉండవచ్చు. You might be an unprofitable person. నీ ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తివై ఉండవచ్చును. But remember, కానీ గుర్తుపెట్టుకో, the love of God can make you useful. దేవుని యొక్క ప్రేమ నిన్ను ఒక ప్రయోజనకరమైన వానిగా దానిగా The love of చేస్తుంది. God can make you profitable. దేవుని యొక్క ప్రేమ నిన్ను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుస్తుంది. Paul says పౌలు అంటున్నాడు, that Onesimus, who is my son in bonds, బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఆ ఒనేసిము I am sending him to you now. ఇప్పుడు నీ యొద్దకు నేను అతన్ని పంపుచూ ఉన్నాను. Now therefore receive him. కాబట్టి నీవు అతన్ని చేర్చుకొనుము. Why I am telling you to receive him? నిన్ను చేర్చుకొనుమని ఎందుకు చెప్పుచున్నానగా, I have given him birth out of my own bowels. నేను స్వయంగా నేను కని ఉన్నాను, నా కడుపులో ఉన్నానని కని ఉన్నాను. I have born him. నేను అతన్ని కన్నాను. He is out of my bowels.
అతడు నా కడుపులో నుండి పుట్టినవాడు. Man of God. దైవ సేవకుడా, Every child who is baptized through you is born of you. నీ ద్వారా బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ కూడా నీ ద్వారా జన్మించిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. He is your father. ఈయన మీకు తండ్రి అయి ఉన్నాడు. You are his daughter. మీరు ఆయన కుమార్తెలై ఉన్నారు. You are his son. మీరు ఆయన కుమారులై ఉన్నారు. That's why honor your father. అందుకని మీ తండ్రిని సన్మానించాలి. Honor your mother. నీ తల్లిని సన్మానించాలి. What a beautiful scripture. ఎంత చక్కటి లేఖనం కదండి. Oh Philemon. ఓ ఫిలెమోను, Once upon a time he was a useless. ఒకప్పుడు ఆయన నీకు నిష్ప్రయోజనకరమైన In వాడు. your eyes he's a useless man. నీ దృష్టికి అతడు పనికిరాని వాడు. In your eyes he's a stealer. ఓ నీ దృష్టిలో అతడు ఒక దొంగ. In your eyes he's a slave. మరి నీ దృష్టిలో ఒక బానిస అయి ఉన్నాడు. Now no more he is a stealer. కానీ ఇప్పుడు ఇక ఎంత మాత్రం అతడు దొంగ కాదు. He is not a slave. అతడు బానిస ఎంత మాత్రం He is కాదు. not a bondage. అతడు ఒక బానిస కాదు. He is my son. ఆయన నా కుమారుడై ఉన్నాడు. I trust him. నేను నమ్మిక ఇచ్చాను. I have confidence in అతని him. మీద నాకు నమ్మకం ఉన్నది. That's why I am sending him back to you. ఆ కారణం చేతనే తిరిగి అతన్ని నీ యొద్దకు పంపుచూ ఉన్నాను. Paul says, పౌలు అంటున్నాడు, Philemon, ఫిలెమోను, I would have returned him with me. కావాలంటే అతను నా యొద్దనే అట్టి పెట్టుకుని ఉండేవాడిని. He is a good servant. అతను మంచి పనివాడు. He is a good minister. అతను మంచి సేవకుడు. He is a good brother. అతను మంచి సహోదరుడు. If I had selfishness, ఒకవేళ స్వార్థమును నాలో ఉంటే I would have returned with me. అతనిని నా యొద్దనే అట్టి పెట్టుకుని ఉండేవాడిని, నా యొద్ద ఉంచుకుని ఉండేవాడిని. But he says, కానీ ఆయన అంటున్నాడు, I can't do that. నేను దాన్ని చెయ్యలేను. Hallelujah. హల్లెలూయా. That in thy stead he might have ministered unto me in the bonds of the gospel, I would have returned him. నీ ఉపకారము బలవంతమైన చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకముగా ఉండవలనని, క్షమించండి, 13th verse. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొని వల్లని ఉంటివి గాని. Hallelujah. హల్లెలూయా. Where is Paul? పౌలు ఎక్కడ ఉన్నాడు? He is in the prison. అతడు చెరసాలలో ఉన్నాడు. He said, if I wanted, I can keep him with me. ఇప్పుడు నేను చెరసాలలో ఉన్నాను కనుక నేను కావాలనుకునే నాతోనే ఉంచుకునేవాడిని. But no. కాదు. I want to send him to you. కానీ నేను అతని యొద్దకు పంపగోరుచూ ఉన్నాను. Why? ఎందుకని? To clear out the misunderstanding you have for Onesimus. ఒనేసిము విషయంలో నీకున్న ఆ తప్పుడు అభిప్రాయము, ఆ మనస్పర్ధను తేట తెల్లం చేయటానికి. Hallelujah. దేవునికి స్తోత్రం. Because in the eyes of Philemon, ఎందుకంటే ఫిలెమోను దృష్టిలో ఒనేసిముకు, Onesimus is a robber. ఒనేసిము ఒక దొంగ, He's a slave. అతడు ఒక బానిస. Hallelujah. దేవునికి In స్తోత్రం. the eyes of Paul, పౌలు గారి దృష్టిలో అయితే he is as if he is born as a own son. తన సొంతగా కన్న కుమారుడు కంటే ఎక్కువ. And what is Paul doing? పౌలు ఏం చేస్తున్నాడు? He wants to clear the picture in the eyes of Philemon. ఫిలెమోను దృష్టిలో ఉన్న చిత్రాన్ని తొలగించడానికి, అభిప్రాయాన్ని తొలగించడానికి ప్రయత్నం He చేస్తూ said, ఉన్నాడు. oh Philemon, ఓ ఫిలెమోను, for a season he departed from you. కొద్ది కాలం మట్టుకు అతడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చిన్న తప్పు చేశాడు కాబట్టి ముఖం చూపించలేక ఆయన నీతోని కొంత సమయం కోసము ఆయన వెళ్ళిపోయాడే. He has come out of you for a season. ఆయన కొంత కాలం మట్టుకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. Now because I am sending him, ఇప్పుడు నేను అతన్ని పంపించుచున్నాను గనక he will be with you forever. ఆయన ఎల్లప్పుడూ కూడా నీతోనే He ఉంటాడు. will be with you forever. ఆయన ఎల్లప్పుడూ నీతోనే నివాసం చేస్తాడు. What do you understand by this statement? ఈ మాట మీకు ఎలా అర్థమైంది? దీన్ని బట్టి There is one మీకేమర్థమైంది? more son. ఇంకొక కుమారుడు ఉన్నాడు. Who is that son? ఎవరా కుమారుడు? The prodigal son. తప్పిపోయిన కుమారుడు. For the wickedness in his life, ఆయన తన జీవితంలో ఉన్న దుష్టత్వం బట్టి, చెడును the బట్టి, wrong crowd, ఆయనకున్న చెడు సహవాసాన్ని బట్టి, friend, ఆ చెడు స్నేహితులను బట్టి he departed from his father. తన సొంత తండ్రిని విడిచిపెట్టి But వెళ్ళిపోయాడు. when he got back his senses, కానీ తన బుద్ధి తనకు మరలా రాగానే he rise up ఆయన లేచాడు. and he started moving towards his father. ఆయన తన తండ్రి వైపుకు లేదా తండ్రి యొద్దకు రావడం ఆరంభించాడు. He had gone out temporary, తాత్కాలికంగా వెళ్ళిపోయాడు గాని but now he is coming back again to the father's house permanent. ఇప్పుడు మాత్రము
తన తండ్రి ఇంట్లో ఏ విధము చేతనైనను శాశ్వతంగా ఉండటానికి తిరిగి వస్తూ ఉన్నాడు. అందుకని పౌలు గారు అంటున్నారు, అతడు కొంతకాలం మట్టుకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడైతే అతని శాశ్వతంగా నీవు అతను చేర్చుకోవాలను. ఇప్పుడు ఎంత మాత్రమును దాసుని వలె కాదు, దాసుని కంటే ఎక్కువగా అతనికి మీద దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువగా వాడుగాను ప్రియ సహోదరుడుగాను, especially to me, విశేషముగా నాకును, and how much more unto thee, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకు, both in the flesh and in the Lord. శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ. That's kind of heart we need today. ఈ రోజు ఈ రకమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. Father and mother, తల్లి తండ్రి, if your son has done wrong, నీ కుమారుడు ఏదైనా తప్పిదం చేస్తే you should be in a position to forgive him. అతన్ని క్షమించే మనస్సు నీలో ఉండాలి. If your daughter has done something, నీ కూతురు ఏదైనా పొరపాటు చేస్తే you should be in a position to forgive them. వారిని క్షమించే మనస్సు నువ్వు కలిగి ఉండాలి. What Paul is saying, పౌలు ఏమంటున్నాడు, he came out for a season, ఆయన కొద్ది కాలం మట్టుకు బయటికి వెళ్ళిపోయాడు, now I am sending him to you, కానీ ఇప్పుడు తిరిగి నీ దగ్గరకు పంపిస్తూ ఉన్నా అతన్ని forever, శాశ్వతముగా, not as a servant, ఒక దాసునిగా కాదు, more than a servant, దాసుని కంటే ఎక్కువగా a brother in the Lord, క్రీస్తులో ప్రభునందు సహోదరుడుగా, not only in the flesh, శరీర విషయంలోనే కాదు also in the Lord. ప్రభు విషయములో కూడా నీకు ఒక సహోదరుడుగా ఉంటాడు ఆయన. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Then he says, అని అంటున్నాడు, if thou count me as your partner, as your brother, as your fellow servant, ఒకవేళ నీవు నన్ను నీ సహోదరునిగా, నీ పాలివాడిగా, నీతో ఒక భాగస్తునిగా కనుక నీవు నన్ను ఎంచినట్టయితే, receive him as you receive my నన్ను చేర్చుకున్నట్టే నా కుమారుని కూడా నువ్వు చేర్చుకొనుము. ఆమేన్. Sometimes human beings are so selfish. కొంతసార్లు మనం ఎంత స్వార్థపరులుగా ఉంటామంటే, Even the little children are very చిన్న పిల్లలు కూడా స్వార్థపరులుగా selfish. My ఉంటారు. daughter was telling me, మా కూతురు చెప్తుంది, yesterday నిన్నటి దినం Supriya came, సుప్రియ వచ్చింది, స్వీటీ, and she came, and as soon as she came, Jason went and told her, Pedama, everybody is, making noise and fighting and running up and down. జేసన్ వెళ్ళిపోయాడు. పెద్దమ్మ, అక్కడ అందరూ పరిగెత్తుతున్నారు, పిల్లలందరూ అల్లరి చేస్తా ఉన్నారు, కిందికి పైకి పరిగెత్తుతున్నారు, come inside. మీరు లోపల రండి. And she said, I will come inside and I'll beat everyone. అమ్మంది, నేను వచ్చి అందరికి వచ్చి నేను అందరికి కొడతాను అన్నాడు. And he went out inside. ఆయన లోపలికి వెళ్ళిపోయి After some time, కొద్దిసేపటి తర్వాత he came out. ఆయన బయటకు వచ్చి He said, పెద్దమ్మ, beat everybody, అందరినీ కొట్టు, but don't beat నన్ను మాత్రం, జోసిని మాత్రం కొట్టొద్దు. అందరినీ కొట్టు, కానీ జోసిని, మా చెల్లిని కొట్టొద్దు. Not only Swartha, look at the love. ఈ స్వార్థమే కాదు, తన చెల్లి అంటే ప్రేమ చూసారా? ఎంత గొడవ ఆడినా, ఎంత పోట్లాడినా, ఎంత చుట్టు పట్టుకొని ఏలాడినా, సమయం వస్తే రక్తం కోసమే పోరాడుతుంది. ఎస్. What is Paul saying? పౌలు ఏమంటున్నాడు? As you receive me, నీవు నన్ను చేర్చుకున్నట్టుగానే you receive my son. నా కుమారుని కూడా చేర్చుకో. In another word, ఇంకొక మాట చెప్పాలంటే, he is warning him. అసలు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన చూసే విషయంలో ఏ తేడా రావద్దు. చెప్తా, వస్తున్నా. అంటే ఏమీ లోటు చేయవద్దు. See, చూసారా? in Philemon's eyes, ఫిలేమోను దృష్టిలో he's a useless fellow. అతడు నిష్ప్రయోజనమైన వాడు, పనికిరాని He's a వాడు, donga. అసలు ఒక దొంగ, He's a robber. ఒక దొంగ, He's a slave. అతడు ఒక బానిస. But what changed this slave to a son? మరి ఈ బానిసను కుమారునిగా మార్చింది ఏమిటి? ఏంటి మార్చింది? What did change? ఏం మార్చింది? The love of Paul. పౌలు యొక్క ప్రేమ, the goodness of Paul. పౌలులో ఉన్న మంచితనం. Are you able to understand? మీకు అర్థం చేసుకోగలుగుతున్నారా? నిద్రపోయే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.
Lillamma, just imagine if we are in the place of Philemon, what we will do. ఒకవేళ మనము ఫిలేమోను స్థానంలో ఉంటే మనం ఏమి చేసి ఉండేవారు ఒక్కసారి ఊహించండి. ఏం చేస్తారమ్మా? ఏం చేస్తాం? నేను ఒకవేళ తప్పు చేశాను మీ దృష్టిలో, కానీ వచ్చి క్షమాపణ అడిగా, మీరు నన్ను క్షమిస్తారా? పై పైన అమ్మా, మనస్సులో ఉండదు. వాడంతా చేసి ఇప్పుడు నా ముందుకొచ్చి క్షమాపణ అడుగుతుండా, ఆయనకి భయము, భక్తి, బుద్ధి, జ్ఞానం, పనికిమాలినోడు ఏమన్నా ఉందా? అంత ధైర్యమ్మా నాతోనొచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. Human tendency is, if you don't have Jesus Christ, if you don't have Holy Ghost, you will forgive, but you will never forget. చూడండి, మానవ సహజ సిద్ధమైన గుణం ఏంటంటే, యేసు ప్రభు పరిశుద్ధాత్మ నీకు లేకపోతే నీవు క్షమిస్తావు కానీ దాన్ని మర్చిపోజాలవు. ఒక 10 నెలల తర్వాత కూడా గుర్తుకొస్తాడు వాడు చేసిన కథ, ఆమె చేసిన కథ. Oh, God is looking for Paul today. అయితే దేవుడు రోజు పౌలు కోసం చూస్తున్నాడు. God wants you to be a Paul. నీవు ఒక పౌలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. God wants you to be a Philemon. నీవు ఒక ఫిలేమోన్ లాగా ఉండాలని కోరుతున్నాడు. God wants you to be a Paul. దేవుడు నేను ఒక పౌలుగా ఉండాలని God కోరుతున్నాడు. wants you to be a Philemon. నీవు దేవుడు ఫిలేమోన్గా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. You know what the prophet said? దేవుని ప్రవక్త ఏమన్నాడు తెలుసా? Philemon did everything according to as Paul told him to do. పౌలు గారు ఏమి చేయాలని ఫిలేమోనుకు చెప్పాడో, ఫిలేమోను పౌలు చెప్పిన మాట చొప్పున ప్రతిదీ జరిగించాడు. ఒనేసిమును స్వీకరించాడు, అతన్ని కౌగులించుకున్నాడు, అతనికి తన ఇంటిలో మంచి స్థానమునిచ్చాడు. ఇప్పుడు అతను దాసుడుగా ఇక మీదట ఉండక, దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియమైన సహోదరుడుగాను, విశేషంగా నాకును, both in flesh and in the Lord. శరీర విషయమును ప్రభువునందును, ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకే కాబోలు అతడు కొద్ది కాలం నీ డబాసి ఉండేది. He says, if you count me as your brother, అతను అంటాడు, నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల, count me as a fellow servant, నేను నీ సహదాసుడను నువ్వు నన్ను ఎంచిన ఎడల, if you call me as a daddy, నీవు నన్ను తండ్రి అని పిలిచిన ఎడల, if you call me as a partner, ఓ నీవు నన్ను ఒక భాగస్వామి అని నన్ను పిలిచిన ఎడల, receive him as myself. అతని నన్ను చేర్చుకున్నట్లుగానే అతనిని కూడా చేర్చుకొనుము. Then he says, ఆ తర్వాత అంటున్నాడు, if he hath wronged thee, అతడు నీకేదైనా నష్టము కలగజేసినడలా, లేకపోతే ఏదైనా రుణము పడి ఉన్నాడలా, put it in my account. దానంతటి కూడా నా లెక్కలో చేర్చు. Put it in my account. దాన్ని నా లెక్కలో చేర్చుము. కిలో బంగారం దొంగిలించిండ నీ దగ్గర, ఆయన ఇవ్వలేకపోవచ్చు, కానీ నేను ఆ బంగారంని తిరిగి ఇస్తా, నేను ఆ ధనంను తీసి తిరిగి ఇస్తా. అలాంటి హృదయం మనకున్నదా ఈరోజు? ఆలోచిద్దాం. పౌలు లాంటి హృదయం మనకున్నదా? ఒనేసిములాగా పశ్చాత్తాపపడే హృదయం మనకున్నదా? ఒక మంచి మార్గంలో నేను వెళ్తాను, మంచి మార్గంలో నేను నడుస్తాను, జీవిస్తాను, నా అలవాట్లను, నా చెడు బుద్ధుల్ని నేను మానేస్తాను. వాక్యాల తర్వాత వాక్యాలు, సండే తర్వాత సండే దేవుడు సన్నిధిలో ఉండుండగా మన జీవితంలో ఈరోజు పశ్చాత్తాపం లేదు, మార్పు లేకుండా అయిపోతుంది. నేను అంటున్నాను, ఒక అడుగు నువ్వు మార్పు చెందడానికి ఒక అడుగు వేయి. నీ తండ్రి, నీ కాపరి నీ కోసం 99 అడుగులు వేస్తాడు.
You know what the prophet said? ప్రవక్త ఏమన్నాడో తెలుసండి? If his spirit is going down day by day because of you, there is lot of trouble for you. ఒకవేళ మీ సంఘ కాపరి యొక్క ఆత్మ దినదినము కృంగిపోయింది అనుకోండి, దానివల్ల మీకు శ్రమ. ప్రవక్త చెప్పిన మాట. Even you children, పిల్లలారా మీరు కూడా you take care. మీరు కూడా పిల్లలు మీరు కూడా శ్రద్ధ వహించండి దీని విషయంలో. ఏముందరు అక్కడ వాక్యం విను. Even you children, పిల్లలు సొంత పిల్లలని మీరు, even you children, మీరు పిల్లలని మీరు. if your pastor maybe he is your father, ఆయన మీకు తండ్రి అయి ఉండొచ్చు, మీ కాపరి. if his spirit is growing down day by day దినదినము for what you are doing, మీరు చేసే పనుల కొరకై మీ నిమిత్తమై అతని ఆత్మ కృంగిపోయినట్టయితే, if he cries for you, నీ కొరకైన దుఃఖపడి ఏడ్చే పరిస్థితికి వచ్చినట్టయితే, ఆయన ఎంత ఎక్కువగా ఏడుస్తాడో more trouble you will be. అంత ఎక్కువ కష్టాలు నిన్ను చుట్టుముడతాయి. దుఃఖ పెట్టవద్దు. We need to have a heart of Onesimus today. ఈ రోజు ఒనేసిముకున్న హృదయం కలిగి ఉండాలి. Lord, ప్రభువా, I am a slave to sin. నేను పాపమునకు బానిసనై ఉంటిని, ఉన్నాను. I want to be your son. I want to be your daughter. నేను నీ కుమారునిగా ఉండాలనుకుంటున్నాను, నేను నీ కుమార్తెగా ఉండాలనుకుంటున్నాను. It is good to be holy in the four walls of church. సంఘం యొక్క 4 గోడల మధ్యలో పరిశుద్ధంగా ఉండడం అవసరమే, మంచిది. It's good to be more holy than you are out in కానీ the world. ఈ లోకంలో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా ఉండడం, పవిత్రంగా ఉండడం ఇంకా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది. Paul is saying, పౌలు అంటున్నాడు, ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడా ఫర్ ఫిలమన్కి అనా, లైన్ తర్వాత లైన్, స్క్రిప్చర్స్ తర్వాత స్క్రిప్చర్స్. If you think I am your brother, నేను నీ సహోదరుడను ఎంచితే treat him as you treat me. నన్ను ఎలాగ చూసుకుంటావో అతన్ని కూడా అలాగే చూసుకో. He's come out for a season from you, maybe ఆయన ఏదో తప్పిదం చేశాడు, కొంతకాలం పట్టుకు బయటకు వచ్చేసాడు. he became a runaway, a wanderer. ఆయన తిరుగుబోతుగా పారిపోయి తిరుగుబోతుగా ఉండొచ్చు. But now I know him. కానీ ఇప్పుడు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. I have given birth to him. నేను అతనికి జన్మనిచ్చాను, నేను కన్నాను అతన్ని. He is out of my bowels. అతను అంటున్నాడు, నా కడుపులో ఉండి పుట్టినవాడు. ఎంత వేదన పడిండొచ్చు పౌలు ఒనేసిమస్ ఒనేసిము కొరకు పౌలు గారు ఎంత ప్రసవ వేదన పడి ఉంటాడు. అందుకే ప్రసవ వేదన పడి కన్నాను అంటాడు పౌలు గారు. You know your shepherd also has to go through birth. మీకు తెలుసా, మీ కాపరి కూడా ఆయన పురిటి నొప్పులు ఉండ వెళ్ళాల్సి ఉంటుంది. I'm talking about spiritual birth. నేను చెప్పేది ఆత్మ సంబంధమైన పురిటి నొప్పులు అంటాం, ప్రసవ వేదన. ఎస్ సార్. ఒక్క సండే మీరు రాకపోతే ఎంతమంది ఉన్నా ఆ ఒక్క వ్యక్తి ఎందుకు రాలేదని ప్రశ్న, కూడిక ఆరంభం నుంచి అయిపోయే వరకు ఆ వ్యక్తి, ఆ కుటుంబము ఎందుకు రాలేదనే బాధ. ఎందుకు? మీ తండ్రి అయి ఉన్నాడు, మీ గురించి ఆలోచిస్తాడు, మీ గురించి ప్రార్థన చేస్తాడు, మీ గురించి ప్రయాసపడతాడు. He cares for you. ఆయన నీ విషయమై శ్రద్ధ వహిస్తాడు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. He prays for you. ఆయన నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. I really like that. ఈ మాట నాకు చాలా నచ్చింది. If he hath wronged thee, అతడు ఒకవేళ ఏదైనా పొరపాటు చేసిన ఎడల, or owed thee, లేకపోతే నీకేమైనా రుణపడి ఉన్న ఎడల, put that in my account. అది నా లెక్కలో చేర్చుము. Lilama, the next verse, if you read it, దాన్ని చదివితే తర్వాత వచ్చినము it says, ఆయన అంటున్నాడు, I am not only saying it by my mouth. ఇది నా నోటితోనే కాదు నేను చెప్పేది. ఆయన దొంగిలించింది, ఆయన నిన్ను నష్టం పెట్టింది, పెట్టింది, నేను తిరిగి ఇస్తానని నోట్తోనే కాదు. లుక్ అట్ ఇట్ వాట్ ఇట్ సేస్. ఆయన ఏమంటాడు తెలుసా? I Paul పౌలను నేను have written it with mine own hand. నా స్వహస్తంతో ఈ మాట వ్రాయుచున్నాను. I will repay it. అది నేనే తీర్చెదను, Albeit చెల్లించదను.
albeit I do not say to thee, how thou owest unto me even thine own self beside. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నవని నేను ఎలా చెప్పను ఎలా? హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రామిస్ చేస్తాం, మాట చెప్పేసి మర్చిపోతాం. నీకు రాసి దమ్ముందా? రాసిచ్చి పేపర్ మీద రాసిచ్చే దమ్ముందా? లేదు. నువ్వు చేసే వాగ్దానము కాగితం మీద రాసిచ్చే ధైర్యం ఉందని అడుగుతున్నారు అయ్యగారు. మాట చెప్పేస్తాం, ఇస్తానులే, నేను ఇవ్వకపోతే ఏం, నా పిల్లలు ఇస్తారు. బట్ లుక్ పౌల్ ఇస్ సో డిసిప్లిన్డ్. చూడండి, పౌలు చాలా క్రమశిక్షణ గల వ్యక్తి అండి. ఇఫ్ యు డోంట్ బిలీవ్ మై వర్డ్స్ ఫిలెమోను, నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే ఐఎమ్ రైటింగ్ దిస్ ఇదిగో నేను నా స్వహస్తాలతో రాస్తున్నాను. వాటెవర్ హి ఓ యు, ఆయన నీకు ఏది రుణపడి ఉన్నా ఎవ్రీ నయా పైసా ఐ విల్ రీపే ఇట్ టు యు. నయా పైసతో సహా నేను తిరిగి నీకు తీరుస్తాను, చెల్లిస్తాను. విత్ హిస్ ఓన్ హ్యాండ్ రైటింగ్, తన స్వహస్తాలతో రాస్తున్నాడు. హల్లెలూయా. 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 యా బ్రదర్, లెట్ మీ హ్యావ్ జాయ్ ఆఫ్ thee in the Lord. Refresh my bowels in the Lord. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయుము. Then he is saying in the end, ఆ ముగింపులో అంటున్నాడు, having confidence in thy obedience, I wrote unto thee, knowing that thou wilt also do more than I said. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని, నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి, నా మాట విందువని, నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. నీకు నేను ఈ ఉత్తరము రాయుచున్నాను. ఎదుట వ్యక్తిలో నమ్మకం ఉంటేనే నువ్వు ఏమైనా చెప్పగలుగుతావు, ఏమన్నా రాయగలుగుతావు. ఆ వ్యక్తిలో కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు ప్రపంచంలో ఉన్న కాగితాలు తెచ్చి నీ గుండెని హోలు కొట్టి రక్తంతో రాసిన ఆ వ్యక్తి అర్థం చేసుకోడు. ఎంత డిసిప్లిన్గా ఉన్నాడు పౌలు గారు, ఎంత క్రమశిక్షణతో ఉన్నాడు చూడండి. క్రమంగా స్టెప్ బై స్టెప్, ఒక మాట తర్వాత మాట. ది అన్ప్రాఫిటబుల్ స్లేవ్, ఒక నిష్ప్రయోజనమైనటువంటి బానిస, ఫ్రమ్ యూస్ఫుల్ he became, from useless he became useful. నిష్ప్రయోజనమైన దాని నుండి ఒక ప్రయోజనమైన వాడుగా మారాడు. Brothers, sisters, సహోదరి సహోదరులారా, in the real sense, నిజంగా మనం ఆలోచన చేస్తే we are all slaves. మనమందరము కూడా బానిసలమై ఉన్నాం until we find Jesus. యేసును మనం కలుసుకునే వరకు. We have stolen, మనం దొంగిలించాం, we have betrayed, మనము అప్పగించాం, we have run from God. దేవుని నుంచి మనం పారిపోయాం. Jesus was clear that in our fallen state we are all slaves. మరి యేసు ప్రభు మనము పడిపోయిన స్థితులుగా బానిసలుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించాడు. మనకు ఒక స్పష్టం ఏంటంటే, యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, మనము పడిపోయిన స్థితిలో బానిసలుగా ఉంటిమి. మన పడిపోయిన స్థితిలో ఉన్నామంటే మనం బానిసలము. If we are in a fallen state, Jesus said we are slaves. మనము పడిపోయిన స్థితిలో ఉన్నామంటే యేసు అంటున్నాడు మనం బానిసలమై ఉన్నాము అని. That's what he said in John 8:34. యోహాను సువార్త 8:34 అదే మాట చెప్పాడు. Jesus said, యేసు అన్నాడు, I tell you the truth, నేను మీకు నీతో సత్యము చెప్పుచున్నాను, everyone who sins is a slave to a sin. పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడై ఉన్నాడు. Hallelujah. Hallelujah. Read it again. మరలా చదువుదాం దాన్ని. Jesus said, యేసు అన్నాడు, I tell you the truth, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, everyone who sins is a slave to sin. అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. Hallelujah. Hallelujah. Paul also wrote in Galatians 3:22. మరి గలతీ పత్రిక 3:22 పౌలు గారు అంటున్నారు, and the scripture declares that the whole world is a prisoner of sin. మరి లేఖనానుసారంగా ప్రపంచమంతా కూడా పాపమునకు బానిసై ఉన్నది. Brothers, sisters, సహోదరి సహోదరుడా, those who have not been saved and set free by the power of the Lord Jesus Christ ప్రభువైన యేసు are క్రీస్తు still
in slavery to sin. ప్రభువైన యేసుక్రీస్తు శక్తి చేత ఇంకా ఎవరైనా రక్షించబడకుండా విడిపించబడకుండా ఉంటే వారు ఇప్పటికీ పాపమునకు వారు బానిసలుగా ఉన్నట్టే. Not only they are slavery to sin, వారు పాపమునకు బానిసలుగా ఉంటే they మాత్రమే కాదు also కానీ become slaves to all sorts of fears and superstitions. అనేక రకాలైన మూఢనమ్మకాలకి అనేక రకాలైన భయమునకు కూడా వారు బానిసలుగా మారిపోయారు. Remember, గుర్తుపెట్టుకోండి, if you don't believe in something, నీవు ఒకదాన్ని నమ్మకపోతే then you will fall for anything. నువ్వు దేనికోసమైనా పడిపోతావు, Remember, దేంట్లోనైనా పడిపోతావు. if you don't believe in something, నీవు ఒక దానిని నమ్మకపోతే, you will విశ్వసించకపోతే fall for anything. నువ్వు దేనికోసమైనా పడిపోతావు. Hallelujah. హల్లెలూయా. Like the Onesimus of old. ఒనేసిము, పాత ఒనేసిము లాగా Many today are still running from their master, having stolen from him the glory, praise and sacrifice that is due to his name. దేవుడు యజమానుడైన దేవునికి చెల్లించవలసిన మహిమను ఘనతను చెల్లించకుండా దాన్ని దొంగిలించి అనేకులు పారిపోతూ ఉన్నారు ఈ రోజు. Hallelujah. హల్లెలూయా. This story of Onesimus ఈ ఒనేసిము యొక్క ఈ కథ tells us that at some stage of our life, మన జీవితం యొక్క ఒక దశను గురించి while తెలియజేస్తున్నది. in the state of rebellion, మనము తిరుగుబాటు స్వభావం గల స్థితిలో ఉండగా we have in the eyes of God this title, useless. మనం దేవుని దృష్టిలో పనికిరాని వారము అనే బిరుదును కలిగి ఉంటిమి. Hallelujah. హల్లెలూయా. But when you repent, కానీ నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డావో, మారు మనసు పొందావో, he says you are loved, ఆయన అంటున్నాడు నీవు ప్రియమైన వాడవు, ప్రియమైన దానివి you అంటున్నాడు. are useful. నీవు ఇప్పుడు పనికి వచ్చేవాడు, ప్రయోజనకరమైన వాడవు దానవు Useless అంటున్నాడు. for our ultimate purpose of knowing and glorifying God and making him known. When we don't do that, we are useless. మనం ఎప్పుడైతే దేవుని చిత్తమును ఎరిగిన వారమై దాని ప్రకారంగా ఆయన మహిమపరచకుండా ఉన్నట్టయితే మనము పనికిరాని వారము, నిష్ప్రయోజకులుగానే ఉంటాము. Onesimus was running as a slave from the master. మరి యజమాని దగ్గర నుండి ఒనేసిము పారిపోయి బానిసగా ఉన్నాడు, పారిపోతున్నాడు. But that doesn't have to be the end of the story. అయితే ఆ పారిపోవడం అలాగ ఉండమే కథకు ముగింపు కాదు. Hallelujah. హల్లెలూయా. While running away from the master, యజమాని నుండి అతడు పారిపోతూ ఉండగా Onesimus met Paul and became a Christian. ఒనేసిము పౌలును కలుసుకొని క్రైస్తవుడుగా మారిపోయాడు. And you know what my daddy always used to say? మా నాన్నగారు ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉండేవాడు తెలుసా? If you want to make any friendship, నీవు ఏదైనా ఒక మంచి స్నేహం చేయాలనుకుంటే come to me. నా దగ్గరకు రండి, You make friendship with me. నాతో స్నేహం చేయండి, You become my friend. నువ్వు నా స్నేహితుడు అవుతావు. That's true. అది సత్యం. If you want a changed life, a transformation from a slave to son, from law to grace, you need to come to the Lord Jesus Christ. ఒకవేళ నీ జీవితము బానిసత్వం నుండి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్పు చెందాలంటే, నువ్వు ధర్మశాస్త్రం నుండి నీవు కృపను పొందుకోవాలనుకుంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సి ఉన్నది. From forgiveness to reconciliation. ఓ క్షమాపణ నుండి సమాధానం వైపుకు రావాలి. Hallelujah. హల్లెలూయా. Onesimus was turned around by the power of the gospel. సువార్త శక్తి చేత ఒనేసిము తిరిగి వెనుకకు తిప్పబడ్డాడు. He went from useless to useful. ఆయన నిష్ప్రయోజనమైన వాడి నుండి ప్రయోజనకరమైన వాడుగా మారాడు. Useful to the Lord and useful to one another. ప్రభువుకును మరియు తనతో ఉన్న వారందరికీ ప్రయోజనకరమైన వాడుగా మారాడు. You know what is Onesimus meaning? ఒనేసిము అనగా అర్థం ఏంటో తెలుసా? Useful, ప్రయోజనకరము, profitable. ఓ ప్రయోజనకరము, ఉపయోగకరము. Are you useful to the Lord? నువ్వు ప్రభువుకు ఉపయోగకరంగా ఉన్నావా? Do you want to be useful to Lord? ప్రభువుకు నువ్వు ప్రయోజనకరమైన వాడవుగా దానవుగా Then ఉండబోతున్నావా? listen to the Lord on the daily basis and walk with his ways. అలా ఉండాలనుకుంటే ప్రతి దినము దేవుని మాట చొప్పున, దేవుని స్వరమును విని ఆ మాట చొప్పున నువ్వు నడుచుకో. Until you come to the relationship of dependence on God, దేవుని మీద ఆధారపడే ఆ యొక్క బంధమునకు చేరే వరకు కూడా, then only you will become useful to God. నువ్వు చేరే వరకు కూడా దేవునికి ప్రయోజనకరంగా మారవు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడే స్వభావం నీకు వస్తుందో, ఆ స్థితి నీకు వస్తుందో, అప్పుడే నీవు ఒక ప్రయోజనకరమైన వాడుగా ఉంటావు. Remember, the Almighty God has a plan and purpose for you. గుర్తుపెట్టుకో, సర్వశక్తుడైన దేవాది దేవుడు నీ కొరకు ప్రణాళికను, ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. Solomon was probably angry with his thieving, rebellious runaway slave. ఓ వాస్తవానికి ఫిలేమోను తన దగ్గర దొంగిలించి పారిపోయిన బానిసగా ఉన్న ఒనేసిము విషయంలో కోపంగా ఉన్నాడు.
Sometimes things get worse before they get better. కొన్నిసార్లు పరిస్థితులు మెరుగుపడే కంటే ముందుగా దిగజారిపోతాయి. Hallelujah. దేవునికి స్తోత్రం. They say that it is dark just before the dawn. అది ఎలాగంటే వెలుగు రాకంటే ముందు చీకటి కమ్మినట్టుగా ఉన్నది. But thank God. కానీ దేవునికి స్తోత్రం. The saving grace of God often works in the same manner. మరి అదే విధానంలో రక్షించే దేవుని కృప తరచుగా అనగా ఎల్లప్పుడూ ఆ విధంగా కార్యం చేస్తుంది. Are you praying for someone's salvation? ఈ రోజు మీరు ఎవరైనా ఎవరి రక్షణ కొరకైనా ప్రార్థన చేస్తున్నారా? If things seems to get worse, పరిస్థితులు దిగజారిపోయినట్టుగా కనబడుతున్నాయా? or they seem to be running like Onesimus, లేకపోతే మరి ఒనేసిములాగా పారిపోదామనిపించే పరిస్థితులు ఉన్నాయా? don't let fear or unbelief slip in. అవే అనుమానము గాని భయము గాని నీలోనికి చొరబడనివ్వకు. God's ways are not our ways. దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు. Hallelujah. దేవునికి స్తోత్రం. Paul alluded to the fact that God has allowed this separation so that you would have him come back forever. చూడండి, పౌలు గారు ఒక విషయాన్ని విశదపరుస్తూ ఉన్నాడు. నీవు ఆ ఒనేసిముని దగ్గర తిరిగి రావడానికి కొరకే దేవుడు ఈ పారిపోవటాన్ని విడిపోవటాన్ని అనుమతించాడు అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. Amen. దేవునికి స్తోత్రం. But he would come back forever. అయితే తాత్కాలికంగా వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు శాశ్వతంగా ఉండడానికి వచ్చాడు. Remember, గుర్తుపెట్టుకోండి, a slave has no permanent place in the family. కుటుంబంలో బానిసకు స్థానము లేదండి. అవునా? A servant is a servant. దాసుడు దాసుడే. But a son belongs it to father. కానీ కుమారుడైతే శాశ్వతంగా నివాసం చేస్తాడు, ఉండిపోతాడు. Bible said, అందుకని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, the son sets you free, you will be free indeed. కుమారుడు నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు, వాస్తవంగా మీరు స్వతంత్రులై ఉన్నారు. A son belongs to the family forever. ఎందుకంటే కుమారుడు కుటుంబానికి శాశ్వతంగా చెందినవాడు. That's a wonderful position. Believers find themselves in the house of God today. మరి ఈ రోజు విశ్వాసులు తమను తాము దేవుని మందిరములో ఆ స్థానమును కనుగొని ఉండడం అనేది గొప్ప అద్భుతమైన No విషయం. longer just a slave, నువ్వు ఎంత మాత్రము దాసునివి or a బానిసము కావు. servant of God, నువ్వు దేవునికి దాసునివి కాదు but గాని a member of the household of God. నీవు దేవుని ఇంటిలో ఒక సభ్యుడవు, ఒక అవయవమై ఉన్నావు. Hallelujah. దేవునికి స్తోత్రం. My brothers, my నా sisters, సహోదరుల సహోదరులారా, let us be like Paul. మనం పౌలు వలె ఈ రోజు ఉందాం. Let us be like Philemon. మనం ఫిలేమోను వలె మనం ఉందాం ఈ రోజు. You know, in the end he says, ముగింపులో ఆయన అంటాడు, I am writing to you, but you will do more than what I have written to you. నేను మీకు రాసిన దానికంటే ఎక్కువ చేయుదు అని నేను నమ్మి నేను మీకు రాస్తున్నాను He has అంటాడు. confidence that Philemon will not only do what is right and what Paul has requested, but he will do even more than what's expected. పౌలు గారు ఏ నమ్మకంతో రాస్తున్నాడంటే ఈయన రాసినటువంటి మాట కంటే, ఈయన చెప్పిన మాట కంటే అంత మాత్రమే కాదు, దానికంటే మరి ఎక్కువ చేస్తాడని ఒక గట్టి నమ్మకంతో పౌలు గారు ఉత్తరం రాస్తున్నారు. If Philemon can do that, ఒకవేళ ఫిలేమోను పౌలు గారు ఆశించినట్టుగా చేసినట్లయితే how much more Jesus Christ would do. మరి యేసు క్రీస్తు ఇంకెంత చేస్తాడండి? God the Father could have just forgiven our sin and left us as forgiven slaves చూడండి, and sinners. తండ్రి అయిన దేవుడు అనగా సర్వాధికారి అయిన దేవుడు మనల్ని క్షమించేసి ఆ క్షమించబడిన పాపులుగానే వదిలిపెట్టి ఉండేవాడు. And he could have left us like that. మనల్ని అలాగే మన మానాన్ని మనం వదిలిపెట్టి ఉండేవాడు. But he didn't do that. కానీ ఆయన అలాగే చేయలేదు. He definitely went far and above and beyond what was expected. మనం ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే, అక్కడ ఆశించిన దానికంటే ఎక్కువగా ఆయన ముందుకు వెళ్ళి ఖచ్చితంగా దాన్ని దాటి వెళ్ళి దానికి మించి ఆయన తన కార్యం మన కొరకు చేశాడు. Once a runaway slave, ఒకప్పుడు మనం పారిపోయిన బానిసలుగా in ఉంటాము. the ages to come, మరి రానున్న తరాల్లో we will be the visible witness of God's amazing grace. దేవుని యొక్క మహోన్నతమైన అద్భుతమైన వర్ణనాతీతమైన కృపకు మనము ఒక ప్రత్యక్ష సాక్షులంగా మారిపోతాం. That's what he said. అందుకని ఆయన అదే అన్నాడు, ఆయన I'm going. నేను వెళ్ళుచున్నాను, I'm preparing a place for మీ you. కొరకు ఒక స్థలము సిద్ధపరచ వెళుతూ In ఉన్నాను. my Father's house నా తండ్రి ఇంటిలో there are many mansions. అనేక నివాసములు ఉన్నాయి. No, ఒకవేళ I లేకపోయి ఉంటే wouldn't have told you. నేను మీకు చెప్పి He ఉండేవాడను. said, I am going. నేను వెళుచూ ఉన్నాను, I am coming back. నేను తిరిగి వస్తాను. Not only he gave you sonship and made you daughters, ఆయన నీకు
కుమారులుగా కుమార్తెలుగా కుమారత్వమును ఇవ్వడం మాత్రమే కాదు కానీ He wants you to dwell with him forever. ఆయనతో పాటు నిత్యము నీవు నివాసము చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. The story of Onesimus and Philemon is a beautiful picture of distinction between law and grace. చూడండి, ఒనేసిము మరియు ఫిలెమోనుకు ఉన్నటువంటి ఈ సన్నివేశం, ఈ కథ ధర్మశాస్త్రానికి నీ కృపకు మధ్యలో వ్యత్యాసాన్ని మనకు తెలియజేస్తాం. Both Roman law and Mosaic law of the Old Testament gave Philemon the right to punish a runaway slave. చూడండి, రోమా చట్టము మోషే ధర్మశాస్త్రం రెండు కూడా ఫిలెమోనుకు ఒనేసిమును దండించే అధికారాన్ని కట్టబెట్టాయి. Hallelujah. హల్లెలూయా. కోడి దొంగిలిస్తే మరలా ఆయన ఏం చేయాలా? కోడి ఇవ్వాలా. కత్తితో ఎవరినైనా పొడిస్తే కత్తితోనే చావాలి. నిద్రపోయేలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మా పాస్టర్ అమ్మే కళ్ళు మూసుకుంటుంది. ఓకే, ధ్యానిస్తున్నావా? కళ్ళు మూసుకొని ఇది కట్ చేయి బాబు. ఏం చేస్తావా? మళ్ళీ నేను ఇంటికి పోవాలా కదా. But the covenant of grace through Lord Jesus allowed both master and slave to fellowship in love. చూడండి, అయితే మరి కృప యొక్క ధర్మశాస్త్రము లేదా నిబంధన అనేది, Let me repeat it again. The story of Onesimus and Philemon ఈ ఒనేసిము మరియు ఫిలెమోను యొక్క ఈ కథ, ఈ is సన్నివేశం a beautiful picture of distinction between law and grace. కృపకు మరియు ధర్మశాస్త్రానికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని వివరించే ఒక చక్కటి సన్నివేశమై ఉన్నది. According to the Roman and the Mosaic law, మోషే ధర్మశాస్త్రము ప్రకారము అలాగే రోమా చట్టం the ప్రకారము Old Testament gave Philemon every right to punish Onesimus. పాత నిబంధన ఒనేసిముకు దండించడానికి ఫిలెమోనుకు సర్వ హక్కును కలిగించింది. But thank God for the covenant of grace. అయితే కృపా నిబంధన కొరకై దేవునికి స్తోత్రం. Through the covenant of grace, ఈ కృపా నిబంధన ప్రకారము through the Lord Jesus, ప్రభు యేసుక్రీస్తు ద్వారా it allowed both master and the slave to fellowship love on an equal basis in the body of Jesus. యేసుక్రీస్తు శరీరములో యజమానుడు మరియు బానిస దాసుడు ఇద్దరు కలిసి ఒకే ప్రేమతో సహవాసము చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కలగజేసింది. Paul payments to all the Onesimus debts parallels Christ's payment or blood on the cross of Calvary as payment for our sin. ఒనేసిము యొక్క రుణము తీర్చే విషయము, పౌలు గారు రుణము తీర్చిన ఆ సన్నివేశం అనేది యేసు క్రీస్తు శిలువ మీద తన రక్తం అనేటువంటి వెలను చెల్లించి మన రుణము తీర్చడానికి అదొక సాదృశ్యముగా ఉన్నది. ఆమేన్. Both master and slaves are equal in the presence of God. దేవుని సన్నిధిలో దాసుడు అలాగే యజమానుడు ఇద్దరు కూడా ఏకముగా సమానమైన స్థాయిని కలిగి ఉన్నారు. We started with the earthly story of reconciliation between those that had fallen out. మనము ఆరంభంలో భూ సంబంధముగా పడిపోయిన స్థితిలో ఉండి తిరిగి సంధి చేయబడిన దానితో ఆరంభించాము. Now ఇప్పుడు we have seen it is far more than that, for it is the relationship and specifically what God has done for us that can truly change the broken relationship today. ఈరోజు తెగిపోయినటువంటి ఈ బంధుత్వాన్ని తిరిగి కట్టేటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని, అదేంటంటే దేవుడు మన కొరకు నిజంగా చేసినటువంటి ఆ మార్పు లేదా మనలో తెచ్చిన మార్పును మనం చూస్తూ ఉన్నాం. It is what God has done for us that allow us to then forgive, help and serve others. చూడండి, మనము క్షమించబడి మనము తిరిగి దేవుని సేవ చేయడానికి చేసిన కార్యం అది దేవుడు మాత్రమే దాన్ని మనం అనుమతించాడు. Hallelujah. హల్లెలూయా. What does God is looking for today? ఈ రోజు దేవుడు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు? He is looking for 3 persons. ఆయన ముగ్గురు వ్యక్తుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. Who is that 3 ఆ persons? ముగ్గురు వ్యక్తులు ఎవరు? God is looking for 3 persons in this assembly. ఈ సమాజములో దేవుడు ముగ్గురు వ్యక్తుల కోసం ఆయన ఎదురు చూస్తూ ఆశిస్తూ ఉన్నాడు. Who are those 3 ఆ ముగ్గురు ఎవరు? Answer me if you know the answer. తెలిస్తే జవాబు చేస్తే చెయ్యి పైకెత్తండి. God is looking for 3 persons here. ఈ సంఘం నుంచి దేవుడు ముగ్గురు వ్యక్తుల్ని కోరుకుంటున్నాడు. Who are they? 3 వ్యక్తులు, 3 అంటే ఎవరెవరు? ఆ ముగ్గురు ఎవరు?
ఫస్ట్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు? గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ఒనేసిమస్. ఒనేసిము వంటి వ్యక్తి కొరకు దేవుడు who can repent, మారు మనసు పొందిన వ్యక్తి, పశ్చాత్తాపడ వ్యక్తి, ప్రభువును సేవించిన వ్యక్తి. God is looking for Philemon, ఫిలెమోను కొరకు లాంటి వ్యక్తి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. who can forgive. ఎవరు క్షమించే వ్యక్తి. God is looking for Paul, మరి దేవుడు పౌలు వంటి వ్యక్తి కొరకు చూస్తున్నాడు. who can give. ఇచ్చే వ్యక్తి, చెల్లించే వ్యక్తి, రుణము తీర్చే వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా ఎవరికి ఏమైనా రుణం తీర్చావా నీ జీవితంలో? Paul is representing Jesus Christ. పౌలు యేసుక్రీస్తుకు సదృశ్యంగా ఉన్నాడు. What Paul did for Onesimus. ఒనేసిము కొరకు పౌలు ఏదైతే చేశాడో, What Paul did, you know, the prophet said, ప్రవక్త అంటాడు, why Paul is writing with much authority to Philemon. ఫిలెమోనుకు మరి పౌలు గారు ఎందుకు అంత అధికారపూర్వకంగా రాస్తూ ఉన్నాడు? Philemon కూడా పౌలు శిష్యుడే. yes, he is also a father to the. ఇప్పుడు పౌలు గారు ఒనేసిమికే కాదు, ఫిలెమోనుకు కూడా తండ్రి అయి ఉన్నాడు. why I am writing you because you owe me. ఎందుకు రాస్తున్నాను? నీవు కూడా రుణపడి ఉన్నావు, అది చెప్పనేలా అంటున్నాడు. నువ్వు ఇది చేయకపోతే బిడ్డ నీ తోలు తీస్తా. ఇన్ సింపుల్ వర్డ్, అంతే, సాధారణ భాషలో నీ తాట తీస్తా అంటున్నాడు. you are also owing to me. నీవు కూడా నాకు రుణపడి ఉన్నావు కదా, because of the service I have done to you. నేను నీకు చేసిన పరిచర్యను బట్టి. ఆమేన్. నేను ఒక మాట చెప్తా, మీ సేవకుడికి మీ దగ్గర ఏది అడగడానికి కూడా ఆయనకు అర్హత ఉందా లేదా? ఉందా? మీ సంఘ కాపరికి మిమ్మల్ని తిట్టే అధికారం కూడా ఆయనకు ఉంది. టైం వస్తే కొట్టే అధికారం కూడా ఉంది. టైం వస్తే అరే నా బిడ్డ దగ్గర నేను అడగకపోతే ఇంకా ఎవరి దగ్గర అడుగుతాను? వాస్తవమా? అధికారం ఎందుకు? నువ్వు కన్నావు కాబట్టి, నీ ఆత్మీయ బిడ్డలు కాబట్టి. That's why Paul with authority. అందుకని పౌలు గారు అధికారపూర్వకముగా, he says, as a man of God I am writing to you beta. ముందుగా ఏమన్నాడు? నేను ఒక దైవ సేవకునిగా, తోటి దాసునిగా రాస్తున్నాను. I am writing to you. నేను రాస్తున్నాను. But remember, గుర్తుపెట్టుకో, you have to treat him as you treat me. నన్ను ఎలా చూసుకుంటావో అలాగే చూసుకోవాలా. Because you also owe me a lot of things. ఎందుకంటే నీవు నాకు అనేక విషయాలు రుణపడి ఉన్నావు. But the Bible says, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, do it everything gently. మీరు సమస్తమును మృదువుగా, సాత్వికంతో చేయండి. మన బిడ్డలు ప్రేమతో చెప్తే కూడా వింటారు. అవునా? ప్రేమతో వినకపోతే కొట్టి అయినా వింటారు, గద్దించినా వింటారు. కానీ మొదట స్టెప్ ఏంటి? మృదువుగా ప్రేమించి. అమ్మ నీ పేరేంటి? శిరీష, ఇది చెయ్యి నానా, చర్చ్కి రా నానా, వాక్యం చదువు నానా. వినకపోతే ఆయనకు తెలుసు ఏం చేయాలి. అవునా? ఎందుకు? ఆయన బిడ్డవు కాబట్టి కదా. మాథ్యూస్ కరెక్ట్ అని నేను చెప్పేది. అవుదామా ఈరోజు పౌలు లాగా సాయం చేద్దామా? ఒక వ్యక్తి పడిపోయిన స్థితిలో ఉంటే వెళ్ళి తొక్కబాకండి. ఇంకా ఏం చేస్తారు? ఒక చెయ్యి ఇవ్వండి, పైకి లేవనెత్తండి. అవుదామా మనం ఒనేసిమస్ లాగా అవుదామా? మన పొరపాట్లను మనం మార్చుకుందామా? మన క్రియల్ని మనం మార్చుకుందామా? దేవుని సేవ చేద్దామా? ఫిలెమన్ లాగా ఉందామా? చేర్చుకుందామా? ఎవరినైనా క్షమించే హృదయం ఉందా? ఎవరినైనా? మీ ఆయనను కూడా, మేరీ మీ ఆయనను కూడా క్షమించాలా? రాత్రి గొడవ అయింది కదా, నాకు తెలుసు. అయిందా? అలే ఇంకొక మేరీ కావచ్చు.
అంటే దేవుడు నాకు చూపించిండు మేరీ గొడవ చేస్తుందని, కానీ ఈ మేరీ కాదు, హైదరాబాద్లో ఉన్న మేరీ. ఓకే 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 ఓకే. వాస్తవం నాన్న, క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారంగా మనము ఇతరులను క్షమించకపోతే, ఒకళ్ళు ప్రేమించకపోతే అసలు మన క్రైస్తవ జీవితమే వ్యర్థం. ఉందామా పౌలు వలె, ఉందామా ఒనేసిమస్ వలె, ఉందామా ఫిలమోన్ వలె. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఎంతమంది దీవించబడ్డారు? నేను నిజంగా దీవించబడ్డాను. ఎందుకంటే ఎలా ఉందంటే, దేవుడు అక్కడ నిలబడి పౌలులాగా ఫిలోమోనైన నా వైపు చూసి నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. మీరందరూ